నిజంగా నేను ఈరోజు చాలా మనస్ఫూర్తిగా నవీన లాంటి ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని తీర్చిదిద్ది ఈరోజు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే మామూలు విషయం కాదు. మరి నిజంగా వారి విద్యార్థిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. తాజ్మహల్ కట్టింది షాజహానే. తాజ్మహల్ ఎవరు కట్టారంటే షాజహాన్ చెప్తుంటారు. కానీ ఆ మధ్య ఓ మహాకవి ఒక ప్రశ్నించాడు సమాజాన్ని, తాజ్మహల్ కట్టిన కూలీ ఎవరు అన్నాడు ఆయన. అందరు షాజహాన్ తాజ్మహల్ కట్టింది అంటారు, కానీ ఆ తాజ్మహల్ అంత అందంగా తయారు కావడానికి అక్కడ పనిచేసిన కూలీల లిస్టు నాకు ఇవ్వండి అన్నాడు. ఈరోజు నవీన కూడా ఇంత అద్భుతంగా ఒక స్టేట్ ర్యాంక్ రావడానికి వారి వెనుక ఉన్న నిజంగా అధ్యాపకుల్ని నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నా. నిజంగా మనస్ఫూర్తిగా అధ్యాపక బృందాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య మనం పట్టణాల వైపు పరిగెత్తా ఉన్నాం, కానీ మట్టిలో మాణిక్యాలు ఇక్కడే ఉన్నాయి. అందుకే ఇలా ఒక బంగారు తీయాలంటే ఎన్ని టన్నుల కొద్ది లారీల మట్టిని పైకి తీస్తే లాస్ట్ చివరికి ఇంత బంగారం వెళ్తుంది. కనుక మన దగ్గరనే మట్టిలో ఇలాంటి మట్టిలో మాణిక్యాలు చాలా ఉన్నారు. నిజంగా నేను ఈ కాలేజీలో వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్ గారిని, ప్రిన్సిపాల్ గారిని, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే మిగతా కాలేజీల ఆర్భాటాలు వేరుంటాయి, హంగామా వేరుంటుంది వాళ్ళది. కానీ ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండాలన్నటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న ఈ కళాశాల మన్నికంట కళాశాల అధ్యాపకుల్ని మరి విద్యార్థిని కూడా అభినందిస్తా ఉన్నా. ఈ కాలేజీలో చదవడం మీ అందరికీ కూడా అదృష్టంగా భావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కళాశాలలో అంకిత భావంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు దొరకడం అనేది, అధ్యాపకులు దొరకడం అనేది నిజంగా అభినందించే విషయం. మరి మనందరం కూడా ఉన్నత ఆశయాలతో ఉండాలి, మన లక్ష్యాలన్నీ కూడా పెద్దగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటాం అంటే మన కుటుంబంలో మా నాన్న పేదవాళ్ళు, మా వాళ్ళంతా వ్యవసాయ కూలీలు, మేము ఏం చేయగలుగుతాం అని ఒక నిరుత్సాహంతో ఉంటాం. కానీ మనకి ఎప్పుడు కూడా ఆ లక్ష్యము పెద్దగా ఉండాలి. దానికోసం మనం నిరంతరం శ్రమ చేయాలి. అందుకనే లక్ష్యాలలో ఉన్నతంగా ఉంటే మొదట మనం కలెక్టర్ కావాలని ఒక ఆశయం ఉంటే, కలెక్టర్ కాలేకపోయినా కనీసం మనం ఆర్డీఓ అవుతాం. ఆర్డీఓ కావాలని ఒక ఆశయం ఉంటే ఆర్డీఓ కాలేకపోయినా ఆ స్థాయిలో మనం ప్రయత్నం చేస్తే ఎంఆర్ఓ కాగలుగుతాం. ఎంఆర్ఓనే కావాలని మనం ప్రయత్నం చేస్తే ఎంఆర్ఓ కాలేకపోయినా కనీసం ఆర్ఐ అన్న అవుతాం. ఆర్ఐ కూడా కోసం మనం ప్రయత్నం చేస్తే ఒక క్లర్క్ అవుతాం. మనం క్లర్క్ కొరికే ప్రయత్నం చేస్తే లాస్ట్కి మనం అటెండర్ అవుతాం. అటెండర్ కావాలనుకుంటే లాస్ట్కి కూలివాడిగా అవుతాం. అందుకే మన లక్ష్యం ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి అని. కనుక ఉన్నత లక్ష్యం ఏర్పరచుకోవాలి, రగిలే కోరిక ఉండాలి. కోరికలు కూడా చాలామందికి ఉంటాయి, మనందరికీ ఉంటాయి. సమాజంలో ఉన్న ప్రతి మనిషి కూడా కోరికలు అనేవి ఉంటాయి. కానీ కోరికల్లో రగిలే కోరిక ఉండాలి. అది నిరంతరం మనం నిద్రపోనేకూడదు. అలాంటి రగిలే కోరికలు ఉంటే మనం ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. సమాజంలో ఎదిగిన వాళ్ళందరూ కూడా చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వారికి రగిలే కోరికలు ఉన్నాయి కనుక వాళ్ళు పెద్దవాళ్ళు కాగలిగారు. అందుకే ఇంగ్లాండ్ ఒకసారి క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే సచిన్ 4వ ప్లేయర్ ఆయన, 4వసారి బ్యాడ్మింటన్గా దిగాలి. కానీ అనుకోకుండా ఒక శుభవార్త వస్తుంది కోచ్కి, సార్ సచిన్ టెండూల్కర్ గారి తండ్రి చనిపోయాడు వార్త వస్తే చెప్పాలా లేదా సచిన్ టెండూల్కర్కి? చెప్తే ఆయన బాధతో ఇలా ఆడలేడు కదా అని సందిగ్ధంలో పడుతుంటే, లేదు సార్ చెప్తే మంచిది అని సచిన్ టెండూల్కర్ గారికి చెప్తే, సార్ మీ ఫాదర్ చనిపోయాడంట, ఎట్లా ఇప్పుడు అంటే, లేదు సార్ నేను బ్యాటింగ్ చేసిన తర్వాతనే వెళ్తా అన్నాడు. 4వ ప్లేయర్గా బ్యాటింగ్ చేసి 106 రన్నులు చేసి ఆయన అప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్నకు, నాన్న ఇప్పుడు నేను తిరిగి వస్తానని. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పాడు అనారోగ్యంతో ఉన్నాడు, ఇంటి నుంచి వచ్చేటప్పుడు, అరే నేను చనిపోయానని మధ్యలో ఏమైనా వార్త వచ్చినా నీవు బ్యాటింగ్ ఆపి రావద్దు, నీవు బ్యాటింగ్ చేసి రావాలన్నాడు. అంటే తండ్రి చనిపోయాడు, ఇంటికాడ అందరూ బాధలు ఉన్నారు, భార్య ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది అన్నా కూడా ఆయన కోరికను 106 రన్నులు చేసి వారి నాన్నగారికి అంకితం ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వెళ్ళారు. అంటే కోరిక అనేది అలా ఉండాలి. అందుకని మనం చాలామంది సినిమాలు చూస్తుంటాం,
సినిమా హీరోలు కూడా ఆ స్థాయికి ఎదిగారంటే అంత ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం అందరం చూసినాం ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమా వచ్చింది సార్, అది వీణా స్టెప్ వేస్తారు, అది ఉంటుంది కదా సార్. ఇందిరా సినిమాలో చాలా ఆయన ఒక ఫైటింగ్లో కింద పడతాడు, కింద పడి నా నడుములు పట్టుకుంటా, ఆయన లేవడానికి రాదు చిరంజీవి. ఆయన హాస్పిటల్లో ఉండి నెక్స్ట్ డే పాట షూటింగ్ ఉంది ఆయన, కానీ ఆయనకు అంత వయసులో కూడా ఓ రగిలే కోరిక ఆయనకు ఉంది. కనుక ఆయన ఏం చెప్పాడంటే, అరే రేపు నాకు డ్యాన్స్ షూటింగ్ ఉంది పాట మీద, మీరు లారెన్స్ గారికి మాత్రం నేను కింద పడ్డా నా నడుము పట్టుకున్నానని చెప్పగలరా వాడికి, ఎందుకంటే వాడికి చెప్తే నేను నడుము పట్టుకున్నాను, నాకు ఈజీ స్టెప్స్ చెప్తాడు వాడు, నాకు మంచి స్టెప్స్ కావాలి, మళ్ళీ నాకు మంచి బ్రేకింగ్ న్యూస్ కావాలి నా సినిమా అని ఆయన ఎవరు చెప్పకుండా వస్తాడు. లారెన్స్ అనుకుంటాడు ఈయనకు బాగానే ఉన్నాడు కదా అనుకుంటాడు, ఆ బాధలోనే ఆయనకు వీణా స్టెప్ నేర్పిస్తాడు ఆయన. కనుక ఆ వీణా స్టెప్ ఆ ఇతర సినిమాలోనే హైలైట్ అయింది కదా. కనుక ఎందుకు ఆయన చేశాడు అంత బాధలో ఉందంటే, ఆయన ఏదో సాధించాలని ఒక రగిలే కోరిక ఆయనలో ఉంది. కనుక మనకి జీవితంలో రగిలే కోరికలు ఉండాలి, ఉన్నతమైన లక్ష్యాలు ఉండాలి, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోకూడదు మనం. ఎందుకంటే చిన్నగా మనం ఏదైనా ఒక క్లర్క్ను అయిదాంలే అని అనుకున్నాం అనుకో, నెగ్లిజెన్స్ వస్తుంది మనకు. అదేంటి అంత ఈజీ కదా, ఏం చదువుకున్నా వస్తుంది అని అనుకుంటాం. కోరికనే పెద్దగా ఉందనుకో, అంత కోరికను సాధించాలంటే నేను ఎంత కష్టపడాలన్న ఒక ఆలోచన మనలో వస్తుంది. కనుక మన కోరికలన్నీ కూడా ఉన్నతంగా ఉండాలి, అవన్నీ కూడా రగిలే కోరికలు ఉండాలి. అందుకే మనము పెద్దవాళ్ళంతా కూడా, ఎదిగిన వాళ్ళంతా కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. ఈరోజు ఈ అమ్మాయిని నవీనం చూస్తే నాకు కూడా చాలా ఆనందం వేస్తాం. చిన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కూడా వాళ్ళ అమ్మ దగ్గర, నా అమ్మ నేను చదువుకోవాలని ఉంది అని, కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు, చదవలేరు. వాళ్ళు చదువుకోవాలంటే కూడా ఆ రోజుల్లో స్కూల్ ఇంత అందుబాటులో లేవు. ఆయన ఒక వాగు దాటి అవతల ఒడ్డుకు వెళ్తే అవతల చదువుకోవాలి, మొదలైన పొట్టి వ్యక్తి. కనుక ఆ వాగు దాటిపోవాలంటే ఒకరోజు దాటి ఈదుకుంటూ పోయి గురుగారితో చెప్తారు, సార్ నేను చదువుకోవాలని ఉంది అంట. అరే నువ్వు చదువుకోవాలని ఉంటే ఈ వాగు దాటి రావాలి కదరా, నీకు డబ్బులు కావాలి, పుస్తకాలు ఎట్లా అంటే, వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి వాడు ఏడిస్తే వాళ్ళ అమ్మ పెళ్ళినాడు వాళ్ళకి పత్తి చీర ఉంటే 2 రూపాయలకు అమ్మి 2 రూపాయలు ఇస్తే ఆ 2 రూపాయలతోనే వాడు ఒక షర్ట్ కొని, ఒక పుస్తకాలు కొని, ఆ వాగు దాటడానికి అంగి ఇచ్చి మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అవతలి ఒడ్డుకి వెళ్ళి చదువుకొని ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగారంటే మామూలు విషయం కాదు కదా. వారికి అందరికీ కూడా జీవితంలో రగిలే కోరికలు ఉన్నాయి కనుక వాళ్ళు అలా ఎదగగలిగారు. ఈరోజు నవీన లాంటి ఒక మట్టిలో మాణిక్యాన్ని కూడా వెలికి తీసి ఇక్కడ ఉన్నటువంటి కళాశాల వాళ్ళంతా కూడా ఒక ఉత్తమ విద్యార్థిని తీర్చిదిద్దుతున్నారు. కనుక మీరందరూ కూడా ఆ స్థాయిలో ఎదగాలి. మనందరూ కూడా కోరికలు ఉండాలి, ఆ కోరికలు తీర్చుకోవడానికి కష్టపడాలి. అన్నిటికంటే ప్రపంచంలో సులభమైన పని ఏదంటే చదువు ఒకటే. చదువు ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చు. అందుకనే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా చదువు ద్వారానే ఎదగగలిగారు. మీరందరూ కూడా మంచిగా చదవాలని చెప్పేసి, అందులో మనందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను ఎలాగైనా ఎలాంటి పరిస్థితులైనా చదవగలను, నేను నా ఆశయాన్ని నెరవేర్చుకోగలను. చాలామంది ఏమనుకుంటామంటే మనం ఎక్కడ తప్పు పరిస్థితుల్ని వెతుక్కుంటాం తప్పించుకోవడానికి. మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, మా నాన్న వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, కుటుంబ పరిస్థితులు బాగాలేవు, అందుకని నేను చదవలేను అని ఏదో రకరకాల కారణాలు చెప్తారు. కానీ జీవితంలో కసి ఉండాలి, రగిలే కోరికలు ఉంటే ఖచ్చితంగా మనం అంతా కూడా సాధించగలుగుతాం. మీ అందరికీ కూడా తెలుసు, మన అడవిలో మామూలుగా చూస్తే అడవిలో బలమైన ఏనుగు ఏది అంటే చెప్తారు మన అందరికీ కూడా ఏనుగు అని కదా. ఎందుకంటే ఏనుగుకంత బలమైన జంతువు అడవిలో ఏది లేకుంటుంది కదా, మనందరికీ తెలుసు. కానీ తెలివైన జంతువు ఏదంటే ఏం చెప్తారు మనకు తెలుసా? నక్క చెప్తాం కదా. ఎందుకంటే నక్క చాలా తెలివైనది. తర్వాత పొడవైన జంతువు ఏది అంటే జిరాఫీ చెప్తాం. ఎందుకంటే జిరాఫీ చాలా పొడుగుగా ఎత్తుగా ఉంటుంది. కానీ జిరాఫీ అంత ఎత్తున్నా, నక్కకు అంత తెలివి ఉన్నా, ఏనుగు అంత బలంగా ఉన్నా సింహాన్ని చూసి ఎందుకు భయపడతాయో మీకు అందరికి తెలుసా కదా. సింహం చాలా చిన్నగా ఉంటుంది. ఒకవేళ మనం 7 సింహాల్ని వరుసగా నిలబెడితే, ముందల జిరాఫ్ నిలబెడితే, జిరాఫ్ ఒక తన్నుదంతే 7 సింహాల యొక్క ఎముకలు చురుచురు అవుతాయి. అంత బలంగా ఉంటుంది.
కానీ ఎందుకు ఈ జంతువులు మరి సింహాన్ని చూస్తే భయపడతాయి అంటే చాలామంది చెప్తారు దానికి పంజా కొడుతుంది, దానికి ఎంత కొట్టినా ఇంతే ఉంటుంది కదా. ఈ జంతువులన్నీ కూడా పెద్దగా ఉంటాయి, తెలివైనవి, బలమైనవి. మరి ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే అందుకే మనుషులు చెప్తారు బతికితే మన సింహంలా బతకాలి రా అంటారు. ఎందుకంటే సింహానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. నేను ఏమైనా చేయగలను అన్న నమ్మకం సింహానికి ఉంటుంది. అందుకే అంత పెద్ద ఏనుగునైనా అది తలపైకి ఎగిరి అది దాని మెదడు తినగలుగుతుంది. ఎందుకంటే దానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. మనకు కూడా నేను ఎక్కడన్నా వదిలేయండి, ఏ కాలేజీలో చదివినా సరే నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసం మీ అందరిలో ఉంటే మనందరం కూడా ఎదగలుగుతాం. అందుకే మనం అందరం కూడా అడవిలో సింహాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. సింహానికి ఏంటంటే అది నిజంగా బలమైనది కాదు, తెలివైనది కాదు, కానీ దానికి ఉన్న ఒక బలమైన ఆయుధం ఏంటంటే ఆత్మవిశ్వాసం. నేను ఏమైనా చేయగలను అన్న నమ్మకం దానికి ఉంది. అందుకే జంతువులు మొత్తం భయపడతాయి. ఇవన్నీ అట్లా కావు, కొద్దిగా బెదిరిస్తే భయపడే జంతువులే. నా బలం ఏదో ఏనుగు తెలియదు, దాని తెలివేదో నక్కకు తెలియదు, దాని శక్తి ఏదో జిరాఫీ కూడా తెలియదు. కానీ ఈ తెలివి బలానికంటే కూడా మొదలు ఉండాల్సింది మనిషి కంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను సాధించగలనన్న ఆత్మవిశ్వాసం అంటే మనం ఏ పరిస్థితులైనా విజయాన్ని సాధించవచ్చు. మీ అందరినీ కూడా కలిసే అదృష్టం నాకు కలిగేది. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు నాకు మంచి మిత్రుడు. వారి కూడా ఒక అంటే సంపాదన కాకుండా సామాజిక స్పృహ ఉంది వారికి. సమాజానికి మనం కూడా కొంత ఏదో చేయాలని. మరి తక్కిసారి ప్రిన్సిపాల్ గారు నాకు తక్కి అనే పేరు చాలా ఇష్టమైంది. ఎందుకంటే నా జీవితంలో ఎక్కువ ఫ్రెండ్స్ తక్కి అనే పేరు గల వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్లో. అందుకే ఆ పేరు చాలా ఇష్టమైంది నాకు. మీ అందరినీ కూడా కలిసే అదృష్టం కలిగి. అయితే ఇందులో పార్టీ ఏ పార్టీ బి అన్నట్టు మీటింగ్లు ఉన్నాయి. ఒకటేమో సన్మాన కార్యక్రమం, మరొకటి గ్రాడ్యుయేట్స్తో తర్వాత మాట్లాడుకున్నామని మనం. అందుకే ఇప్పుడు ఇంతటి మంచి అవకాశం కలిగించిన ఈ మణికంఠ కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఇందులో పనిచేసిన అధ్యాపకులకు అందరికీ, విద్యార్థులకు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.